చిత్తూరులో జగన్ జన్మదిన వేడుకల్లో భగ్గుమన్నాయి వైసీపీ వర్గ విభేదాలు. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మరోవైపు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గిరింపేట వద్ద విడిగా పుట్టినరోజు సంబరాలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లో విజయానంద్ రెడ్డి ఫోటో కనిపించలేదు. ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, కానీ కనీస మర్యాద పాటించకపోతే పరిస్థితి మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అన్నారు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం సందర్భంగా గిరింపేట చౌడేశ్వరమ్మ సర్కిల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరై ఇవాళ కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఉండి ఆయన ప్రజాసేవలో మునిగి ప్రజల్ని మంచి చేయాలని, రాబోయే రోజుల్లో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, చౌడేశ్వరమ్మ గారి ఆశీర్వాదాలు ఉండాలని, దుర్గమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలియజేయడమంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు చిత్తూరు పట్టణము, పరిసర ప్రాంతం అన్ని చోట్ల కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని అతి వైభవంగా జరుపుతున్నారు. అందరూ కూడా ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి వేడుకలని పండుగలాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మెగా రక్త మేళా విధించడం జరిగింది, రక్త శిబిరం విధించడం జరిగింది. ఈ రక్త శిబిరంలో దాదాపు 100 మంది యువకులు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అదే విధంగా ప్రతి ఏరియాలో కూడా అన్నదాన కార్యక్రమాలు, అనాథాశ్రమాలలో బట్టలు పంచడం, హాస్పిటల్స్ లో బ్రెడ్, పాలు, పండ్లు ఇవ్వడం, ఇట్లా అనేక రకమైన సేవా కార్యక్రమాలలో మా నాయకులందరూ ఈ రోజు పాలు పంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు కూడా మా జగనన్నకుండి మెండుగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం.